అయోధ్య గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీరామ జన్మభూమి దేవాలయం నిర్మాణ ప్రతిపాదన మొదలు ఇటీవల ఘనంగా రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక దాకా ప్రతిదీ విశేషంగా నిలుస్తోంది. తాజాగా అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. తక్కువ ధరల్లో భక్తుల సేవలు అందించాల్సిన హోటల్ అధిక ఛార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలిపళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. శబరి రసోయిలో 2 కప్పుల టీ, 2 బ్రెడ్ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ అంశం చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి చేరింది. దీంతో సదరు హోటల్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 3 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్ ను ఆదేశించింది. లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ హెచ్చరించారు.